హలో గాయ్స్, మీకు నాలాగా డిఫరెంట్ ట్రెడిషనల్ ఫుడ్స్ తినడం ఇష్టమా? లేక మీ వర్క్ టైమ్స్లో హోమ్మేడ్ ఫుడ్ తినలేకపోతున్నారా? లేక మీరు ఇంట్లో ఖాళీగా ఉంటూ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తున్నారా? అయితే మనం ఈ స్టార్టప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ స్టార్టప్ పేరు ఫుడీ బడీ. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటి అంటే మన నైబర్హుడ్లో ఉన్న వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడం. ఈ స్టార్టప్ని ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్గా మనం రచనారావు గురించి తెలుసుకోవాలి. తను ఫామ్ విల్లే 1 and 2 గేమ్స్కి హెడ్ ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేసింది. దాంతోపాటు కోగ్నైజెంట్, హ్యుండాయ్ క్యాపిటల్లో కూడా వర్క్ చేసింది. తన ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ అండ్ MBAని IIM బెంగళూరులో చేసింది. ఈ స్టార్టప్ ఐడియా తనకి ఫామ్ విల్లే గేమ్ డిజైన్ చేస్తున్నప్పుడు వచ్చింది. చాలామంది వారి వర్క్ లైఫ్ బిజీ అయిపోయి హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారు. అందుకని మన నైబర్స్ చేసిన ఫుడ్ షేర్ చేయాలనుకుంటే అప్పుడు అందరికీ హోమ్ ఫుడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఐడియాని తన హస్బెండ్తో చెప్పగానే అతను వెంటనే ఒప్పుకొని స్టార్ట్ చేశారు ఈ ఫుడీ బడీ. ఈ ఐడియా వాళ్ళ కొలీగ్ కూడా నచ్చి జాయిన్ అయ్యాడు. మొత్తానికి ఫుడీ బడీని 2015లో బెంగళూరులో ఈ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ పర్సన్స్ని కలిసి వాళ్ళ ఈ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో తెలుసుకొని వాటి మీద సర్వే చేసి ఆ నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఆ నియర్ బై స్ట్రీట్స్లో స్టార్ట్ చేశారు. అది వెంటనే సక్సెస్ అవడంతో బెంగళూరు మొత్తం ఎక్స్పాండ్ చేసి అదేవిధంగా హైదరాబాద్, పూణే లాంటి సిటీస్లో కూడా స్టార్ట్ చేశారు. ఫుడీ బడీ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేయండి. ఫుడీ అంటే బయర్ అన్నమాట. మనం ఆర్డర్ ఫుడ్ క్లిక్ చేయగానే నియర్ బై ప్లేసెస్లో ఉన్న హోమ్ మేడ్ డిషెస్ కనిపిస్తుంది. మనం వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ రిక్వెస్ట్ ట్యాబ్లో పెట్టుకుంటే అక్కడ ఉన్న చెఫ్స్ దాన్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. బడీ అంటే సెల్లర్. మీకు కానీ డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ ట్రై చేసి అందరితో షేర్ చేసుకోవడం ఇష్టమైతే సెల్ ఫుడ్ని ప్రెస్ చేయండి. మీరు ప్రిపేర్ చేయాలనుకుంటున్న ఫుడ్ని ప్లేస్ చేస్తే ఎంతమంది ఆర్డర్ పెడతారో దానికి తగినట్టు మీరు ఆ ఫుడ్ని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మీరు ఏమైనా ఆర్డర్స్ అండ్ సంపాదించిన మనీ మొత్తం ఈ విధంగా చూపిస్తుంది. వీటికి తోడుగా ఫుడీ బడీ వాళ్ళు బయర్కి, సెల్లర్కి హెల్ప్ అయ్యే విధంగా ఒక కమ్యూనిటీని సెటప్ చేశారు. అక్కడ మనకి డౌట్ ఉన్న ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. వాటికి వెరిఫైడ్ చెఫ్స్ అండ్ యూజర్స్ ఆన్సర్ ఇస్తారు. మీరు కానీ ఇంట్లో ఖాళీగా ఉంటే డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ ట్రై చేయడం అలవాటు అయితే మీరు మీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి మీరు చేసిన ఫుడ్ని షేర్ చేసి మనీ ఎర్న్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వెల్త్ బిట్ టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.